హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్కే ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ జరుగుతుంది. డే 2 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సిరీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా. ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడటానికి ఇండియాకు వచ్చింది. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్ జరిగిపోయాయి. ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టెస్ట్లో ఇండియా గెలిచింది. టీమిండియా 3-1 లీడ్తో సిరీస్ని కైవసం చేసుకుంది. ఇంకా డే 2 రివ్యూలోకి వెళ్ళే ముందు డే 1 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకుంటే క్రాలీ 79 రన్స్, బెయిర్స్టో 29 రన్స్, డకెట్ 27 రన్స్, రూట్ 26 రన్స్కి అవుట్ అయ్యిండ్రు. ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 5 వికెట్లు, అశ్విన్కి 4, జడేజాకు 1 వికెట్ పడింది. అందుకు రిప్లై గాను టీమిండియా 135 పరుగులకు 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే జైస్వాల్ 57, రోహిత్ శర్మ 52, గిల్ 26. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 1 వికెట్ పడింది. టీమిండియా 83 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా ప్రస్తుతానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 52 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. శుభ్మాన్ గిల్ 26 రన్స్తో డే 2ని కంటిన్యూ చేస్తున్నాడు. షోయబ్ బషీర్ డే 2 ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు. ఆల్రెడీ డే 1 11 ఓవర్స్ వేశారు బషీరు. 2 మేడిన్స్, 64 రన్స్, 1 వికెట్ తీసిన్నాడు, జైస్వాల్ వికెట్. శుభ్మన్ గిల్ సూపర్గా ఆడుతూ 50 రన్స్ చేసిండు 64 బాల్స్లోనే. రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్లో ఈ ఇన్నింగ్స్లో 12వ సెంచరీ చేసిండు. వెల్ బ్యాటింగ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ప్రజెంటు 257 రన్స్కి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా. శుభ్మాన్ గిల్ టెస్ట్ కెరీర్లో తన 4వ సెంచరీ చేసిండు. జస్ట్ 137 బంతుల్లోనే 100 కొట్టిండు. హిట్ మ్యాన్ అండ్ శుభ్మాన్ గిల్ ఇద్దరు సెంచరీ చేసిండ్రు. ఇండియా వెరీ స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ సెషన్లో 30 ఓవర్లు వేశారు. 129 రన్స్ వచ్చినాయి. వికెట్స్ ఏం కోల్పోలేదు టీమిండియా. రన్ రేట్ వచ్చి 4.30 ఉంది. ఈ సెషన్ పూర్తిగా ఇండియా డామినేషన్ కనిపిస్తుంది. డే 2 సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ప్రస్తుతానికి క్రీజులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 102 పరుగులతో ఆడుతున్నాడు. శుభ్మాన్ గిల్ 101 పరుగులతో సెషన్ 2లో తన ఇన్నింగ్స్ని కొనసాగిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో బెన్ స్టోక్ బౌలింగ్ వేసిండు. ఈ సిరీస్లో ఏ మ్యాచ్లో వేయలేదు. ఈ మ్యాచ్లో బౌలింగ్ వేశాడు బెన్ స్టోక్. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 103 పరుగుల వద్ద బెన్ స్టోక్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 275కి 2 వికెట్లు. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ గిల్ అండ్ రోహిత్ శర్మ మధ్య 171 రన్స్ వచ్చింది. పడికిల్ నెంబర్ 3లో బ్యాటింగ్ వస్తాడు. పడికిల్ యొక్క ఫస్ట్ క్లాస్ కెరీర్ చూసుకుంటే 54 ఇన్నింగ్స్లో 2227 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 44.54 ఉంది. 50s 12 ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లో సెంచరీస్ 6 ఉన్నాయి. యాక్చువల్గా రజిత్ పటిదార్ ప్లేస్లో పడికిల్ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. శుభ్మన్ గిల్ 110 పరుగుల వద్ద అవుట్ అయ్యిండు. అండర్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్, థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 279 ఫర్ 3 వికెట్స్. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 4 రన్స్ శుభ్మన్ గిల్ అండ్ పడికిల్ మధ్య. సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ 5లో బ్యాటింగ్ వస్తాడు. సర్ఫరాజ్ ఖాన్ యొక్క ఫస్ట్ క్లాస్ కెరియర్ చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ 71 ఇన్నింగ్స్లో 4056 రన్స్ వేసిండు. యావరేజ్ 68.75 ఉంది. 50s 13, సెంచరీస్ 14 ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కొట్టిండు. చాలా వేగంగా కొట్టిండు. జస్ట్ 55 బాల్స్లోనే 51 రన్స్ కొట్టిండు. ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. సెషన్ 1లో 30 ఓవర్స్కి 129 రన్స్, 0 వికెట్స్, రన్ రేట్ 4.30 ఉంది. సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాం. సెకండ్ సెషన్లో 24 ఓవర్స్ వేశారు. 112 రన్స్ ఇచ్చిండ్రు. 2 వికెట్లు పోయినాయి. నెక్స్ట్ రన్ రేట్ 4.67 ఉంది సెకండ్ సెషన్లో. ఈ ఫిఫ్త్ టెస్ట్ డే 2 థర్డ్ సెషన్ రివ్యూ చూద్దాం ఒకసారి. సర్ఫరాజ్ ఖాన్ 56 రన్స్తో థర్డ్ సెషన్ని కొనసాగించాడు. దేవదత్ పడిక్కల్ 44 రన్స్తో థర్డ్ సెషన్ బ్యాటింగ్ కొనసాగించాడు. సర్ఫరాజ్ ఖాన్ 60 బాల్స్లో 56 రన్స్ వేసి
బషీర్ బౌలింగ్లో రూట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, 4th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 376కి 4 వికెట్లు. రవీంద్ర జడేజా టీమిండియా నెంబర్ 1 ఆల్రౌండర్, నెంబర్ 6th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. రవీంద్ర జడేజా టెస్ట్ కెరియర్ చూసుకుంటే టోటల్ 105 ఇన్నింగ్స్లో 3021 రన్స్ ఉన్నాయి. యావరేజ్ 36.40 ఉంది. 50s 20 ఉన్నాయి. సెంచరీస్ 4 ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడినా కానీ ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ చేసిండు. జస్ట్ 83 బాల్స్లో 51 రన్స్ చేసిండు. స్టాండింగ్ బ్యాటింగ్ చేసిండు. దేవదత్ పడిక్కల్ 103 బాల్స్లో 65 రన్స్కి అవుట్ అయ్యిండు. బషీర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్, 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 403 ఫర్ 5 వికెట్స్. 5th వికెట్ పార్ట్నర్షిప్ జడేజా అండ్ పడిక్కల్ మధ్య 27 రన్స్ వచ్చింది. టీమిండియా వికెట్ కీపర్ జూరెల్ నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. జూరెల్ ఫస్ట్ క్లాస్ కెరియర్ చూసుకుంటే టోటల్ 23 ఇన్నింగ్స్లో 965 రన్స్ చేసిండు. యావరేజీ 50.79 ఉంది. 50s వచ్చి 6 ఉన్నాయి, 100 ఒకటి ఉంది. జూరెల్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు, ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 24 బాల్స్లో 15 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బషీర్ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 6th వికెట్గా అవుట్ అయ్యిండు జూరెల్. 6th వికెట్ పార్ట్నర్షిప్ జూరెల్ అండ్ జడేజా బిట్వీన్ 24 రన్స్ వచ్చింది. ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చాడు. అశ్విన్ బ్యాటింగ్ వచ్చే సమయానికి టీమిండియా స్కోరు 427 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. లీడ్ వచ్చి 209 ఉంది టీమిండియాది. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా. ఈ ఇన్నింగ్స్లో జడేజా ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 15 రన్స్ కొట్టి 50 బాల్స్లో. హార్ట్లీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు. 7th వికెట్ పార్ట్నర్షిప్ అశ్విన్ అండ్ జడేజా మధ్య 0 పార్ట్నర్షిప్ ఏం రావలేదు. హార్ట్లీ బౌలింగ్లో జడేజా ఎల్బిడబ్ల్యూ అయితే ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. జడేజా రివ్యూ తీసుకున్నాడు, కానీ థర్డ్ ఎంపైర్ రివ్యూలో హిట్టింగ్ అనే ఆల్ హిట్టింగ్స్ రావడంతో అవుట్ ఇచ్చిండు. చైనామ్యాన్ కుల్దీప్ యాదవ్ నెంబర్ 9th పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. కుల్దీప్ యాదవ్ ఏజ్ 29 ఉంది. కుల్దీప్ యాదవ్ టెస్ట్ కెరియర్ చూసుకుంటే మొత్తం 15 ఇన్నింగ్స్లో 161 రన్స్ చేసిండు. యావరేజ్ 12.38 ఉంది. నో 50s, నో సెంచరీస్. రవిచంద్రన్ అశ్విన్ ఈ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ 5 బాల్స్ ఫేస్ చేసి డకౌట్ అయ్యిండు. హార్ట్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్, 8th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 428 ఫర్ 8 వికెట్స్. ఈ 5th టెస్ట్ డే 2 ఆట ముగిసే సమయానికి టీమిండియా 473 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో కుల్దీప్ యాదవ్ 27 రన్స్, బుమ్రా 19 రన్స్తో ఆడుతున్నారు. ప్రస్తుతానికి టీమిండియా లీడు 255 ఉంది. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా డే 2కి. 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సెషన్లో 30 ఓవర్స్ బౌలింగ్ చేస్తే 129 రన్స్ చేశారు, 0 వికెట్స్. రన్ రేట్ 4.30 ఉంది. సెకండ్ సెషన్లో 24 ఓవర్స్ బౌలింగ్ చేస్తే 112 రన్స్ వచ్చినాయి, 2 వికెట్స్ కోల్పోయారు. 4.67 ఉంది రన్ రేటు. థర్డ్ సెషన్లో 36 ఓవర్స్కి జస్ట్ 97 రన్స్ వచ్చినాయి, 5 వికెట్స్ కోల్పోయారు. రన్ రేటు 2.69 మాత్రమే ఉంది. ఈ 5th టెస్ట్ డే 1 డే 2 మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 218 పరుగులకు ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్. బ్యాటింగ్ చూసుకుంటే క్రాలీ 79 రన్స్, బెయిర్స్టో 29, డకెట్ 27 అండ్ రూట్ 26 రన్స్కి అవుట్ అయ్యిండ్రు. టోటల్ ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్కి 5, అశ్విన్కి 4 వికెట్లు, జడేజాకి 1 వికెట్ పడింది. ఇందుకు రిప్లై గాను టీమిండియా 473 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ 110 రన్స్ అండ్ రోహిత్ శర్మ 103, పడిక్కల్ 65 అండ్ సర్ఫరాజ్ 57 రన్స్తో. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్కి 4 వికెట్లు అండ్ హార్ట్లీకి 2 వికెట్లు, స్టోక్స్కి 1 వికెట్, అండర్సన్కి 1 వికెట్ పడ్డాయి. మొత్తం టీమిండియా 473 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 255 పరుగులు లీడ్లో ఉంది. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా. ఇంతే ఫ్రెండ్స్ డే 2 రివ్యూ వీడియో.
డే 3 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.